ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వినా వెంకటేశం నాథోర్నాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ప్రియ భగవద్బంధువులారా, ఇవాళ మనం ఆళ్వార్ పాసురాల్లో శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం. పీఠిక ద్రావిడ భాషను తులనాత్మకంగా పరిశీలించి తమిళంలోని అత్యంత ప్రాచీన సాహిత్యం లభ్యమవుతుందన్న విషయం తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు తమిళంలో వచ్చిన సాహిత్యాన్ని సంఘ సాహిత్యంగా చరిత్రకారులు నిర్ధారించారు. సంఘ సాహిత్యానికి చెందిన ఆగనానూరు, పురునానూరు, కురందొగై మొదలైన గ్రంథాలు వేంకడం ప్రాంతానికి సంబంధించిన వర్ణన చాలా చోట్ల కనిపిస్తుంది. తిరుమలను ఆ రోజుల్లో వేంకడం అని పిలిచేవారు. ఇలంగోవడిగల్ మహాకవి తన శిలప్పదిగార కావ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చామూర్తిని అత్యంత రమణీయంగా వర్ణించున్నాడు. సంస్కృతంలో తప్ప మిగిలిన భాషలో శ్రీ వెంకటేశ్వరుని స్తుతిస్తూ రచించిన మొట్టమొదటి పద్యం కూడా అని పండితులు దీన్ని పరిగణించారు. శ్రీ మహావిష్ణువు ఒక్కడే పరతత్వం నిరూపించడానికి శ్రీమన్నారాయణ అనంత కళ్యాణ గుణాలను పాసురాల రూపంలో గానం చేసిన ప్రజల్లో విష్ణు భక్తిని ప్రబోధించడానికి విష్ణు భక్తులైన ఆళ్వార్లు తమిళ దేశంలో అవతరించారు. వీళ్ళకి మొత్తం 12 మంది. వీరిని పన్నిద్ద ఆళ్వార్లు అంటారు. ఈ పన్నిద్ద ఆళ్వార్ పాసురాలు శ్రీనాథములో సంకలనం చేశారు. ఈ పవిత్ర గ్రంథం నారాయణ దివ్య ప్రబంధము అని పేరు. ఆళ్వారు ఆయా దివ్య దేశాల్లో వెలిసిన శ్రీమన్నారాయణ స్తుతిస్తూ పాసురాలను రచించారు. 12 ఆళ్వారులో తొండరపొడి ఆళ్వారు, మధురకవి ఆళ్వారు తప్ప మిగిలిన ఆళ్వారు తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర భక్తి రసోధ చింతములైన పాసురాలు స్తుతించారు. తిరుమలకు సంబంధించిన ఆళ్వారు రచించిన పాసురాల ద్వారా ఆనాటి తిరుమల ప్రకృత రమణీయకృత ఆళ్వార్ల భక్తి ప్రపత్తులు, ఆనాటి ప్రజల ఆరాధనా సంప్రదాయాలు మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. శ్రీ కులశేఖర్ రచించిన పాసురాల ద్వారా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ముందున్న ద్వారానికి శ్రీ కులశేఖర పడిన పేరు వచ్చింది విషయం తెలుస్తుంది. పాసురం 114. అలాగే శ్రీ వెంకటేశ్వరుని అత్యామూర్తి చూస్తున్నప్పుడు స్వామి తన దక్షిణాస్తంతో తన తిరుపాదాలు చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. దీని అంతరాధన నమ్మాళ్ళు అతను అడిఖీల్ అమరంద్ పాసురం 101 అనే పాసురం ద్వారా చక్కగా ఆవిష్కరించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆ యుగాల్లో వేరువేరు అవతారం ధరించిన శ్రీ మహావిష్ణువు నేడు భక్త సంరక్షణార్థమై తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుగా దర్శనమిస్తున్నాడని ఆళ్వార్లు ప్రెక్కు పాసురాల్లో వర్ణించారు. దీన్ని బట్టి శ్రీ మహావిష్ణువే నేడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో వెలిసి ఉన్నాడని అంశం స్పష్టమవుతుంది. పవిత్ర క్షేత్రమైన తిరుమలను భక్తజన పారిజాతులను తిరుమలేశుని కీర్తిస్తూ ఆళ్వార్లు రచించిన పాసురాలను మనం అనుసంధానం చేసుకున్నాం. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటాచలం వంటి దివ్యక్షేత్రం కానీ శ్రీ వెంకటేశ్వరుని వంటి కళ్యాణగుణ సంశోభితుడైన దేవుడు కానీ ఎప్పుడు ఎక్కడా లేదని పైసలకు భావం. మన పాపాలన్నింటినీ సమూలంగా దహించివేయగలిగిన ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడే అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. కృతే వరదరాజస్తు శ్వేతాయాం రంగనాయక ద్వాపరే జగన్నాథ కలో వెంకటనాయక. ఈ విధంగా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు శ్రీ వెంకటేశ్వరుని మహిమాతిశయాన్ని 1000 నోళ్ళు కీర్తించాయి. శ్రీ వెంకటేశ్వరునికి సంబంధించిన ప్రసక్తి తమిళ సాహిత్యంలో అత్యంత ప్రాచీన కాలం నుండి కనిపిస్తుంది. తమిళ సాహిత్యంలో మనకి లభించిన మొట్టమొదటి గ్రంథం తొళాకిప్పియం. ఇది వ్యాకరణ లక్షణ గ్రంథం. ఇది పాణిని కంటే ముందటిదని తమిళ పండితుల అభిప్రాయం. ఈ గ్రంథంలో వేంకడం ప్రసక్తి కనిపిస్తుంది. తమిళ దేశానికి ఎలలో చెబుతూ వడవేంకట తేన్ కుమరయాయుడియాయ్ ఉడాయి తమిళ్ కోరు నలులగం. ఉత్తరాన వేంకడం, దక్షిణాన కుమారి, మధ్యలో తమిళం మాట్లాడే మంచి దేశమని వెంకటాచలం తమిళ దేశాన్ని ఉత్తర పుటెల్లలుగా కీర్తించున్నారు. ప్రాచీన తమిళ సంఘ సాహిత్యానికి సంబంధించిన ఆగనానూరు,
అగనానూరు అని పురనానూరు, కురందొగై, అయంగమానూరు మొదలైన గ్రంథములలో వెంకటం మహాపర్వతంగాను తమిళ దేశానికి ఒక సరిహద్దుగాను వర్ణించబడింది. 3వ శతాబ్దానికి చెందిన శిలప్పరిధికారం కావ్యంలో తిరుమల అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రంగా పేర్కొనబడింది. కృతికర్త అయిన ఇలం గోవడిల్ శ్రీ వెంకటేశ్వర దివ్యమంగళ విగ్రహాన్ని కావ్యంలో అద్భుతంగా వర్ణించారు. వీంగు నీరు రుబి వేంగడవెన్నుం ఓంగు ఉయిర్ మలయత్తు ఉచ్ மீமிசை விரிகாதர் ஜாயுரம் திங்களம் விளங்கி இருமருங்கு ஓங்கை இடைநிலை தானத்து மின்னுக்காடி உடத்து விளங்கவில் போண்டு நல்நிறமேகம் நின்றது போல தகையணங்க அசியம் பால்வேன் சங்கமம் தகை பருத்தாமரை கையில் ஏந்தி நலங்கெலர் ஆரம்மார்பில் போண்டு போலம்பு ஆடையர் போலிந்து தோன்றிய செங்கர் நெடியே நின் வண்ணமம் என் கண் காட்டு என்று ஏன் உளம் கவற்ற வந்தேன். తిలప్పధికారం మధురై కాండం కాడు కాలుగాదై 41-53. పొంగులు వారితో ప్రవహించే జలపాతాలు తిరువేంకటం అనే సమున్నత పర్వత శిఖరంలో తనకు ఇరువైపులా సూర్యచంద్రుల కాంతి కిరణాలతో నిరభ్యమానంగా ప్రకాశిస్తుండగా నడుము నల్లని వర్షాకాలం మేఘం మెరుపులచే బంగారు వస్త్రాన్ని ధరించి ఇంద్రధనుసును ఆభరణంగా అలంకరించుకొని నిలబడి ఉన్నట్లు అరిభీకరమైన చక్రాయుధం, పాలు వంటి తెల్లని వర్ణం గల శంఖం, తామర తూడల వంటి చేతులుగా ప్రకాశిస్తుండగా బంగారు పుష్పాల పోలిన వస్త్రాన్ని, కాంతులీనుతున్న మణిహారాన్ని ధరించి కిందామరల పోలిన నేత్రాలతో నీలమేఘవర్ణ స్వరూపంతో నిలబడి ఉన్న శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహం అన్ని నాకు చూపించవని నా కళ్ళు నా హృదయాల్ని కోరుతున్నాయి. సంస్కృతం తప్ప మిగిలిన భారతీయ భాషలో శ్రీ వెంకటేశ్వర అత్యామూర్తి వైభవాన్ని అత్యద్భుతంగా వర్ణించిన మొట్టమొదటి పద్యంగా దీన్ని భావించవచ్చు. తమిళ సాంఘ సాహిత్యంలో ఆధారంగా తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వరుడు క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండి తమిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన దైవంగా పూజలు అందుకున్నట్టు తెలుస్తోంది. విష్ణు భక్తులైన 12 ఆళ్వారిలో తొందరపడి ఆళ్వారు, మధుర కవి ఆళ్వారు తప్ప మిగిలిన ఆళ్వారందరూ పవిత్ర క్షేత్రమైన తిరుమలను, అక్కడ నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వరును ప్రస్తుతిస్తూ పాసురాలు రచించారు. ఈ తమిళ పాసుల భావాలు తెలుగువారు కూడా తెలుసుకోవాలి. ఇందులో ఒక్కొక్క ఆళ్వారికి సంబంధించిన తిరు నక్షత్రాలు, వారి రచనలు కూడా మనం అనుసంధానం చేసుకోవాలి. ఆళ్వార్ల పాసురాలు తెలుగు ఆళ్వార్ల పాసురాలు: పోయగాళ్వారు 10 పాసురాలు, పూదత్తాళ్వారు 9 పాసురాలు, పేయాళ్వారు 19 పాసురాలు, తిరుమలసై ఆళ్వారు 15 పాసురాలు, నమ్మాళ్వారు 52 పాసురాలు, కులశేఖర వారు 11 పాసురాలు, పెరియాళ్వారు 7 పాసురాలు, తిరుప్పాణి ఆళ్వారు 2 పాసురాలు, తిరుమంగై ఆళ్వారు 63 పాసురాలు, శ్రీ ఆండాల్ 16 పాసురాలు. పాసురాల అకారాలు బట్టి 135. స్వస్తి. జై శ్రీరామ్.